హాయ్ అండి. ఎప్పటి నుంచో వీడియో తీద్దామని ట్రై చేస్తుంటే ఈరోజు టైం దొరికిందనమాట. సో ఈరోజు యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఓపెన్ చేసేసా, ఛానల్ క్రియేట్ చేసా, సడన్గా వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నా. అందరూ అనుకుంటారు కదా అసలు ఎవరు తిను, ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఏం చేస్తుంది, ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంది, చాలా చాలా క్వశ్చన్స్ ఉండుంటే. సో అవన్నీ ఈరోజు క్లియర్ చేద్దామని చెప్పి ఇంట్రో వీడియో చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా. సో ఈరోజు వచ్చేసి నేను అసలు ఎవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఎప్పుడు పుట్టాను, అసలు నా ఏజ్, నేనేం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను, యూట్యూబ్ ఎందుకు క్రియేట్ చేస్తాను, బ్లా 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 అన్నీ ఇందులో చెప్తాం అనుకుంటున్నా. సో ఫస్ట్ వచ్చేసి నా పేరు శ్రావణి. మామ్ డాడ్ ప్రజెంట్ వచ్చేసి శ్రీకాకుళంలో ఉంటున్నారు. నా నేటివ్ వచ్చేసి బొబ్బిలి, విజయనగరం, ఆంధ్ర. సో పక్కా తెలుగు అమ్మాయిని, స్వచ్ఛమైన తెలుగు అమ్మాయిని. అండ్ తెలుగు అమ్మాయి, బొట్టు లేదు, గాజులు లేవు, ప్లీజ్. యాక్చువల్లీ నాకు చాలా కంఫర్టబుల్గా ఉండడం ఇష్టం. సో ఆ కంఫర్ట్ని నన్ను ఇప్పుడు ఎవరు ఏం జడ్జ్ చేయలేదు. జడ్జ్ చేసినా మనం పట్టించుకోమనుకోండి, అది వేరే విషయం. ఇంట్లో ఉన్నాం అంతే. అండ్ కరెంట్లీ నేను వచ్చేసి 2002లో పుట్టాను. సో కరెంట్లీ నా ఏజ్ ఏంటో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను బొబ్బేల్లో జనార్దన్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్లో పుట్టాను. ఆ హాస్పిటల్ ఇప్పుడు లేదు, ఎప్పుడో తీసేసాడు అనుకుంటా. నిన్న బొబ్బిల్ నుండి వచ్చాను, అక్కడ హాస్పిటల్ కనిపించలేదు, సో తీసేసాడు అనుకుంటున్నా. సో నేను బొబ్బిల్ నుంచి వచ్చాను, నా నేటివ్ అంతా. అండ్ నేను చిన్నప్పటి నుండి 9th క్లాస్ వరకు అమ్మమ్మ వాళ్ళతో ఉన్నా. అండ్ 10th, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ మమ్మీ వాళ్ళతో. లైక్ ఇంకా నా స్కూలింగ్ మొత్తం బొబ్బిల్లోనే. 9th వరకు అభ్యుదయ అనే స్కూల్లో కంప్లీట్ చేసాం. ఆ తర్వాత 10th వచ్చేసి శ్రీ చైతన్య, ఇంకా ఇంటర్ కూడా శ్రీ చైతన్య. ఇంటర్ ఎంపీసీ తీసుకున్నా. యాక్చువల్లీ ఇంటర్లో నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఇవన్నీ చేద్దాం అనుకున్నా. మా మామ్ డాడ్కి నేను లైక్ మామ్ డాడ్ అని కాదు, లైక్ రిమైనింగ్ రిలేటివ్స్ బ్లా 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 అందరూ ఉంటారు. నేను యాక్చువల్లీ మ్యాథ్స్ పర్చేస్తాను. సో అందరూ వచ్చేసి ఇంటర్ ఎంపీసీ తీసుకో, ఐఐటీ చేయు, ఏజ్ నాకు స్టడీస్ ఇష్టం. బట్ అలా అందరూ చెప్పింది చేయడం ఇష్టం లేదు. నాకు కంప్యూటర్స్ మీద జాబ్ అవన్నీ అంత ఇంట్రెస్ట్ లేదు. సో నేను ఇంటర్ ఎంపీసీ తీసుకున్నా, మంచిగానే చదివా, మంచిగా రిజల్ట్స్ స్కోర్ చేసా. బట్ ఐ డోంట్ నో వై ఐ చూస్. నేను డిగ్రీ వచ్చేసి బిజినెస్ మేనేజ్మెంట్లో చేశాను. ఆ బిజినెస్ మేనేజ్మెంట్లో చేసి ఫ్యాషన్ టెక్నాలజీ అవ్వలేదు ఇంకా. సో అలా 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 అయ్యాక నేను ఏవియేషన్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్నా. సో ఏవియేషన్ చేసా అని చెప్పి నేను ఏవియేషన్లో జాయిన్ అయ్యా. సో దట్స్ హౌ మై ఫస్ట్ కంపెనీ ఈజ్ ఇండిగో. ఇండిగోలో 1.5 year నేను కంప్లీట్ చేసా. 1.5 year నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేకుండే. నేను మొత్తం సోలో లైఫ్ లీడ్ చేసా ఇండిగోలో. లైక్ ఆఫీస్, ఇల్లు, చిన్న చిన్న థింగ్స్. మెల్లమెల్లగా కొలీగ్స్, ఫ్రెండ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. మంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఫ్రెండ్స్లో. సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చా. సో మోస్ట్లీ నో అంటే నో ఫ్రెండ్స్. కానీ ఎస్, నేను నా జాబ్లో చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని ఫ్రెండ్స్తో. లైక్ మంచిగా మంచి మంచి ప్లేసెస్ వెళ్ళేవాళ్ళం, షాపింగ్కి, తినడానికి. అలా ఇండిగో మొత్తం చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అయిపోయింది. నెక్స్ట్ గ్రోత్ కూడా కావాలి కదండి. సో అలా ఇండిగో నుండి సెకండ్ కంపెనీకి షిఫ్ట్ అయ్యా, దట్స్ ఆకాశ ఎయిర్. సో అలా ఆకాశ ఎయిర్లో జాయిన్ అయ్యాక నేను చాలా వేరంగా మూవ్ ఆన్ అయిపోయాను ఆకాశ నుంచి నెక్స్ట్ కంపెనీకి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వచ్చేసి నేను చాలా నేర్చుకున్నా. ద పీపుల్, ద వే, ఎలా ఉండాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి లైఫ్, వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం, ఇవన్నీ నాకు చాలా అంటే చాలా బిగ్ ఛాలెంజెస్ ఉండేవి ఆకాశలో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో. బట్ ఎస్ ఐ రియల్లీ లైక్ ద ఎయిర్ క్రాఫ్ట్. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం ఆ కంపెనీలో నేను ఆల్మోస్ట్ 1 year వర్క్ చేసాను. అండ్ లేటర్ అండ్ ఆబ్వియస్లీ గుడ్ ప్యాకేజ్ టూ. సో అలా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయిపోయాక కరెంట్లీ ఇంకొక జాబ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాను. మీకు ముందు వీడియోలో చెప్పా కదా. ఆ వీడియో వచ్చేసి లైక్ మోస్ట్లీ ఏవియేషన్, నేను ఏవియేషన్లో సెక్యూరిటీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నా. సో ఏవియేషన్ సెక్యూరిటీ ఫీల్డ్ అంటే నెక్స్ట్ అందరూ ద నెక్స్ట్ స్టెప్ యూస్ టు బి క్రూజ్. సో నేను కూడా యాక్చువల్లీ ఐ లైక్ టు ట్రావెల్. సో
ట్రావెల్ అంటే ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సిటీస్ అనుకోకండి, చిన్నగానే. బట్ ఎస్, నాకు కొత్త కొత్త థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం. సో కొత్త కొత్తవి నేర్చుకోవడానికి వీటికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటా. అలా నేను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నుంచి అనుకోకుండా ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చింది. దట్టు నా చుట్టూ ఉన్న వాళ్ళు వెళ్ళు అని నన్ను పంపిస్తే వెళ్ళా అనమాట. సో ఐ క్రాక్డ్ ఇట్. సో ఐ థాట్ వై షుడ్ ఐ ట్రై. నేను ఇది అనుకున్నా, బట్ నాట్ నౌ. ఒక 2 years తర్వాత నేను దాన్ని చేద్దాం అనుకున్నా. బట్ సడన్గా ఐ థింక్ గాడ్ గివ్ మీ దట్ ఆపర్చునిటీ. సో ఐ జస్ట్ ప్రొసీడ్ విత్ దట్. అండ్ ప్రెజెంట్ నేను వచ్చేసి క్రూజ్ షిప్లో సెలెక్ట్ అయ్యాను సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో. సో నేను నా ట్రైనింగ్ ఫినిష్ చేసుకున్నా, నా బోర్డింగ్ జాయిన్ అవ్వాలి. ప్రెజెంటే ఆ బోర్డింగ్ డేట్ వచ్చింది. ఇండియాలో జాయిన్ అవ్వకముందు ఇంటర్ అప్పుడు లైక్ డిగ్రీ ముందు ఇంటర్ అయిపోయాక చాలా మంచి స్కోర్ వచ్చింది. అండ్ నేను పట్టించుకోలేదు. యాజ్ వెల్ as ఎంసెట్ రాశాను, అది కూడా చాలా మంచి స్కోర్ వచ్చింది. లైక్ ఏయూలో వీటిలో మంచి కాలేజెస్లో ఇంజనీరింగ్ సీట్స్ వచ్చాయి. నేను అందరికీ నో చెప్పి, మా డాడీ ఇప్పటికీ అంటారు లైక్ నువ్వు ఇంజనీరింగ్ చేస్తుంటే నీకు అలా ఉండేనేమో ఇలా ఉండేనేమో అని. బట్ ఐ చూస్ మై డెసిషన్ వాజ్ రైట్. అండ్ నేను డిగ్రీ వచ్చేసి మేనేజ్మెంట్లో చేశానని చెప్పాను కదా, ఆ పరంగానే నేను జాబ్ ఇందులో లైక్ ఎవరు నన్ను వేలెత్తి చూపించకూడదని ముందే జాబ్ తెచ్చేసుకొని కూర్చున్నా అనమాట. లేక అలా జాబ్ చేసుకొని ఇలా ఇక్కడి వరకు వచ్చాను. ఇంకా ఇప్పుడు చెప్పాను కదా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ క్రూజ్లో సెలెక్ట్ అయ్యాను. సో దాని ట్రైనింగ్ కోసం ఫస్ట్ టైం నేను ఇంటర్నేషనల్ వెళ్ళాను. ఇంటర్నేషనల్ సీస్ ట్రావెల్ చేశాను. ఐ రియలీ లైక్డ్ ఎంటైర్ థింగ్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్. సో నేను వెళ్ళాక ఏమైందంటే మా అమ్మమ్మ తాతగారు అండ్ అమ్మ డాడ్ వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు కదా, లైక్ అక్కడ ఎలా ఉంది ఏంటి. అండ్ నాకు అక్కడ సిగ్నల్ లేదు ఆబ్వియస్లీ. నా దగ్గర సిమ్స్ ఏమి ఉండేవి కాదు. 12 days కానీ అక్కడ వైఫై ప్రొవైడ్ చేస్తారని నేను ఇంకేం తీసుకెళ్ళలేదు. సో అలా వీళ్ళంతా నాకు అడగడం అక్కడ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. సో నేను అవన్నీ ఏం చేశానంటే అన్ని వీడియోస్ తీసుకొచ్చామాట వాళ్ళకి చూపించడానికి. లైక్ సో ప్రతిదీ ఎక్కడెక్కడికి నేను వెళ్తున్నానో అన్ని వీడియోస్ అన్ని ఫొటోస్ తీసుకొచ్చా. సో ఐ థాట్ దిస్ ఈజ్ అ రూట్ కాజ్ దట్ ఐ స్టార్టెడ్ అ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను నెక్స్ట్ ట్రావెల్ చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉంటా. సో అలా వెళ్తున్న కొద్దీ ఇంట్లో ఆబ్వియస్లీ అన్నీ చూపించాలని మనకి అనిపిస్తుంది కదా. సో అలా చూపించడానికి నాకు అక్కడ నెట్ ఉండకపోవచ్చు. సో ఐ థాట్ వై షుడ్ ఐ స్టార్ట్ అ యూట్యూబ్ ఛానల్. అందరికీ చూపిద్దాం, అందరికీ తెలుస్తాయి ఎలా రావాలి ఏంటి. ఇంకా లైక్ మీకు కావాలంటే నేను ఏవియేషన్లోకి ఎలా రావాలి అవి కూడా వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నా. అండ్ నెక్స్ట్ ప్రెజెంట్ వచ్చేసి నేను ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళకి అండ్ యూట్యూబ్ కూడా ఆల్మోస్ట్ సార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో వీళ్ళందరికీ నేను అక్కడ ఎలా ఉంటుంది ఏంటి, ఎలాంటి ఫుడ్ ఉంటాయి, వాళ్ళ టైప్ ఆఫ్ కల్చర్స్ ఏంటి, ఇవన్నీ నేను ఈ యూట్యూబ్ ఛానల్లో చెప్దామని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అది ప్రెజెంట్ అండ్ నా లైఫ్. అండ్ ఫర్దర్గా ఏమేమి చేంజెస్ వస్తాయి ఏంటి అన్నీ ఎప్పటికప్పుడు వ్లాగ్స్ రూపంలో నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ప్రెజెంట్ వచ్చేసి నేను నా డిగ్రీ అయ్యాక జాబ్ కోసం అంటే చెప్పాను కదా ఎవరు వేలెత్తి చూపించకూడదని ముందే జాబ్ కోసం చాలా ట్రై చేశాను. అప్పుడు మొక్కా అనమాట. ఇండిగో వస్తే లైక్ తిరుపతి వెళ్తా, షిరిడి వెళ్తా అని చెప్పేసి. సో తిరుపతి మొక్కు అయిపోయింది. నేను ఆల్రెడీ ఎపిసోడ్స్లోని అప్లోడ్ చేసా షార్ట్స్లో. అండ్ నెక్స్ట్ వెళ్ళాల్సింది షిరిడి. అండ్ ప్రీవియస్ బ్లాగ్లో నేను ముందు షార్ట్లో ఒక దాంట్లో చెప్పాను నేను నెక్స్ట్ ట్రిప్ ముంబై వెళ్తున్నా అని. సో అక్కడ ముంబైలో నా ఫ్రెండ్ని కలవాల్సి ఉంటుండే. అక్కడ ముంబైలో నా ఫ్రెండ్ని కలిసి అటు నుంచి అటు షిరిడి మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నా. ఇవన్నీ అప్కమింగ్ షార్ట్స్లో నేను మీకు అప్డేట్ చేస్తాను. అందుకు స్టే ట్యూన్. బాయ్.